సంజయ్ అటు చూడండి, మన అబ్బాయే కదా. మనం ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరనే విషయం వాడికి అసలు తెలియకూడదు. ఇన్ని ఏళ్లగా వాడి పెంపకం ఎలా ఉందో మనకేం తెలియదు. తర్వాత చెప్తేనే బాగుంటుంది, సరేనా? బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడైన మ్యాన్ఫిల్డ్ గ్రూప్ చైర్మన్ నాయక్ కొడుకు కనపడలేదు. ఇప్పుడు తను దొరికాడు. ఆ వారసుడిని కలవడానికి అతను ఇప్పుడు ముంబై వెళ్తున్నాడు. సార్, అన్ని సామాన్లు తెచ్చేశాను. పర్వాలేదు, త్వరగానే ముగించావు. ఇదేం సార్, 100 రూపాయలు ఇస్తానన్నారుగా? నిన్ను నువ్వేమనుకుంటున్నావు? ఇదే నీకెక్కువ. కొన్ని సామాన్లు తీయగానే నీకు 100 రూపాయలు ఇస్తారా? డబ్బు సంపాదించడం అంత సులభమా? సార్, ఇది నా కష్టార్జితం. ఎంతో కష్టపడి నేను పనిచేశాను. 100 రూపాయలకి రూపాయి తక్కువైనా ఇక్కడి నుంచి వెళ్ళను. ఇలా చూడు, 50 అంటే 50 రూపాయలే ఇస్తాను. నచ్చకపోతే ఆ వస్తువులు వెనక్కి తీసుకెళ్ళు. నువ్వు పని చేయి, ఈ డబ్బులు కూడా నువ్వే తీసుకో. రే ఆగాగో, నిజంగానే వెనక్కి తీసుకెళ్తావేంటి? అరే, దీనికి అలుగుతావా? ఇదిగో, దీనికి పైనకి నీ మొక్క నాకు చూపించుకో. దేనికి పనికిరాని సామాన్లు తీసుకొచ్చి డబ్బులు అడుగుతున్నావు. దెబ్బ ఎక్కడి నుంచే. అంశ్, మేమే మీ అమ్మా నాన్న, నువ్వే మా కొడుకువి. ఏంటి జోక్ చేస్తున్నారా? హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి మీరు అమ్మ అంటున్నారు, ఈయన నాన్న అంటున్నారు. అవును, ఇలా చూడు, నువ్వు వేసుకున్న ఈ తాయెత్తుంది కదా, నీ చిన్నప్పుడు నేనే కట్టాను. ఇది నీ చిన్ననాటి ఫోటో. చూడు, బాగా చూడు. చిన్నప్పుడు లడ్డులాగా ఉండేవాడివి, మరిప్పుడేమో హైట్ పెరిగావు, సన్నబడ్డావు కూడా. నేనేమైనా కలగంటున్నానా? ఇద్దరు ఎలా ఉన్నారు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అదంతా వదిలే, మీ అమ్మా నాన్ని కలిసావు, హక్ చేసుకోవా? అమ్మా నాన్న, నిన్ను చూడాలనే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కన్స్ట్రక్షన్ సైట్ ఉంది కదా, అక్కడే మేము పనిచేస్తున్నాం. అదే ఇటుకలు మోస్తున్నాం. ఇద్దరం కలిసి పనిచేసిన నెలకి ఇద్దరికి కలిసి 3000 వస్తాయి అంతే. ఏంటలా చూస్తున్నావు? ఆ 3000తో వీళ్ళు నన్ను ఎలా పోషిస్తారని ఆలోచిస్తున్నావా? అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనం కలిసిపోయాం కదా, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది, నైనా ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాలి. నేనా? ఎవరా నేనా? నైనా నా గర్ల్ ఫ్రెండ్ అమ్మా. వచ్చే నెల మేము పెళ్లి చేసుకోబోతున్నాం. వా, నాతో మీరు కూడా వస్తారా? పద. గర్ల్ ఫ్రెండ్? మిస్టర్, మీ అబ్బాయి పెద్దవాడయ్యాడు. అంశ్, నువ్వెందుకు ఇంత లేట్ చేసావు? ఈ రోజు ఏంటి స్పెషల్ అని నీకు తెలియదా? నీకోసం అమ్మా నాన్న లోపల ఎదురు చూస్తున్నారు. నైనా, ఐఎమ్ సారీ, ఒక చిన్న పని వల్ల లేట్ అయిపోయింది. చూడు, నాతో ఎవరొచ్చారో, మా అమ్మ, మా నాన్న. నమస్తే. అమ్మా నాన్న, నువ్వు అనాథవి అని కదా చెప్పావు. అనాథగా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ నాతో ఉన్నారు. అమ్మా నాన్న రండి. ఆగండి, వీళ్ళు లోపల రావడానికి వీల్లేదు. లోపలికి రాకూడదా? నేనా? వీళ్ళు నా తల్లిదండ్రులు. అరే అంశ్, మరేం పర్వాలేదులే. అంశ్, నువ్వు ఒక పేదవాడివని నీకే బాగా తెలుసు. అయినా సరే నేను పెళ్లి చేసుకుంటున్నా. కానీ నువ్వు వీళ్ళిద్దరిని తీసుకొచ్చావు. వీళ్ళు కూలి పనులు చేసే వాళ్ళని మా పేరెంట్స్ కి తెలిస్తే ఇక అంతే, ఇంకా వాళ్ళ ఈ పెళ్లినే జరగనివ్వరు. పేదోళ్ళైతే ఏంటి నాయనా? వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు కాదా? అదంతా నాకు అనవసరం. ఒకవేళ మన పెళ్లి జరగాలని నువ్వు అనుకుంటే వీళ్ళిద్దరూ లోపలికి రాకూడదు. హన్స్, మేమిక్కడే ఉంటాం. వద్దు అమ్మ నాన్న. నేనా? పేదోళ్ళంటే ఏంటి ప్రాబ్లం? ఒకవేళ నీ మాట విని వీళ్ళతో ఇలా నేను ప్రవర్తిస్తే అసలు నేను మనిషినే కాను. మనం బయలుదేరదాం. అంశ్, మమ్మీ, డాడీ, అంశ్ వచ్చేసారు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. సారీ, అది నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. హన్స్, ఏంటిదంతా? అన్ని చోటికి టైంకి మనం వెళ్ళాలి. అసలు ఈ మాత్రం కూడా నీకు బాధ్యత అంటూ లేదా? ఆంటీ, అంశ్ దీన్ని కావాలని చేసుండరు. అంశ్, మీరు కూర్చోండి. అరే, ఎవరు వీళ్ళు ఇంత పెద్ద హోటల్లోకి వచ్చారు? అసలు మిమ్మల్ని ఎవరు లోపలికి వదిలింది? వెళ్ళండి బయటికి. అంకుల్, మీరు పొరపడుతున్నారు. వీళ్ళు నా తల్లిదండ్రులు. వాట్? నైనా తినికి అమ్మా నాన్న లేరని చెప్పావు. ఒక పేదవాడు ఇంకా కూలి తల్లిదండ్రులు. అదేంటంటే అది
మాకు టైం దొరకలేదు కాబట్టి ఒక మంచి గిఫ్ట్ కొనలేకపోయా. అంశ్, అది వాళ్ళకి ఇవ్వు. సారీ. ఈ పెళ్లి జరగదు. మీరు మాకు సమమైన వాళ్ళు కాదు. అంకుల్ మీరేమంటున్నారు? ఆయన నిజమే చెప్తున్నారు. మీలాంటి పేదవాళ్ళతో మాలాంటి వాళ్ళు సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు. ఈ కూలి పని చేసే ఆమెకి ఆ మూటలు ఎత్తేవాడికి నెల జీతం ఎంత ఉంటుంది? ఓ నెలకి దగ్గర దగ్గర ఒక 3,000 వస్తాయా? మరి ఇన్సూరెన్స్, హౌసింగ్ అకౌంట్ కంతా ఏం చేస్తారు మీరు? నా కూతుర్ని రోడ్డు మీద వదిలేస్తారా ఏంటి? మోమ్ అండ్ డాడ్, నాకు ముందు నుంచే తెలుసు ఈ అంశు దేనికి పనికి రాడని. నైనాకి వీడికి పెళ్లి చేయడానికి బదులు రోడ్లో వెళ్లే కుక్కకి పెళ్లి చేసేవచ్చు. అంకుల్ ఆంటీ ఇద్దరిలో ప్రేమ ఉన్నప్పుడు డబ్బులు అవసరం లేదు. అంశ్ చాలా మంచివారు. అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా మంచివారు. నైనా, నువ్వన్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఏమని చెప్పమంటావు? అంష్, నేను నీతో చెప్పాను కదా ఈ పేదవాళ్ళని ఇక్కడికి తీసుకురావద్దని. ఇప్పుడు ఏమైందో నువ్వే చూడు. మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. చూడు మా జీతం అయితే తక్కువ అవ్వచ్చు, కానీ మాకంటూ ఒక పరువు ఉంది. మా ఏరియాలో మాకు మర్యాద ఉంది. మేమిద్దరూ ఎప్పుడు అసలు మీ ఇద్దరి మధ్య ఏ విషయంలో తలదూర్చము. మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా చెప్పటానికి వినటానికి బానే ఉంటుంది. నాకు ముందు నుంచే బాగా తెలుసు మీ ఫ్యామిలీ మా స్టేటస్ కోసమే మా వెంట పడుతున్నారని. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, అలా అయితే ముందు వెళ్ళి ఇల్లు కొను. నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టుకుంటావు? రోడ్లోనా? ఆంటీ, ఇంకా 2 ఏళ్ళుందిగా. నేను డబ్బులు దాచిపెట్టి ఇల్లు కొనేస్తాను. 2 సంవత్సరాలంటే 24 నెలలు. ఎంతో మంది డబ్బు గల నా కూతురు పెళ్లి చేసుకోవడం రెడీగా ఉన్నారు. నువ్వు గనక ఇల్లు కొనకపోతే ఈ పెళ్లి జరగదు. వెళ్ళిక్కడి నుంచి. ఇల్లే సమస్య అయితే ఇల్లు కొనేద్దాం. నాన్న, అది తెలియకుండా చెప్పారు. సారీ, ఏదో టెన్షన్లో నోరు జారేశాను. పేదవాళ్ళు ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడకూడదు. సరే, ఓకే, రేపు మేము ఇల్లు చూడడానికి మీ ఇంటికి వస్తాం. ఖచ్చితంగా రండి. మోస్ట్ వెల్కమ్. అలా అయితే రండి, వచ్చి కూర్చోండి, ఏదైనా తినండి. భోజనం చాలా బాగుంది కదా. రేపు మీ ఇంటికి వచ్చి కలుస్తాం, సరేనా? తప్పకుండా రండి రండి. నాన్న, మీరు ఇల్లు కొనేస్తామని ఎందుకు వాళ్ళతో చెప్పారు? మేము ఇన్ని ఏళ్ళగా పనిచేస్తున్నాం కదా, ఎంతో కొంత చేర్చి పెట్టాంలే, అందుకే చెప్పాను. ఇందులో ఏముంది? 2-3 లక్షలే కదా. 2-3 కోట్లైనా సాధారణంగా చేద్దాం. కంట్రోల్ కంట్రోల్. అదేంటంటే నా కొడుక్కి ముందు లక్షలైనా కోట్లైనా సరే. రేపే వెళ్ళి ఇల్లు చూద్దాం. ఇప్పుడు మీ అమ్మకి నాకు కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక చిన్న పని ఉంది. ఇప్పుడు నువ్వు బయలుదేరు, మనం రేపు కలుద్దాం. బాయ్. నా కొడుకు ఎంత మంచివాడు. అంటే నువ్వు 30 అంతస్తుల బిల్డింగ్ కట్టించావన్నమాట. ఈ పేదవాళ్ల గుడిసెలు ఖాళీ చేయించి. అది సార్, నేను తినొచ్చాను సార్. ఆపరా, ఇది నీ ఆకలి తీరటానికి. సార్ సార్ చాలు సార్. తిను తిను తిను. ఆకలిగా ఉంది కదా, తిను. సార్ ఎక్కువ సార్. సార్ 2 రోజుల్లో డబుల్ పేమెంట్ ఇచ్చేస్తాను సార్. డబుల్ పేమెంటా? ఏం చేద్దాం విలాస్? చెప్పింది వినావు కదా, డబుల్ పేమెంట్ ఇస్తాడంట. అన్నా, వీడి కళ్ళు ఏం చెప్తున్నాయో తెలుసా? వాడికి డబ్బు కంటే ఇల్లే కావాలంట. ఏయ్, నన్ను క్షమించండి. సరే, అప్పుడైతే ఒక పని చేద్దాం. వీడు నీ ఇల్లు కూల్చాడు, రేపు నేను వీడి 30 అంతస్తుల బిల్డింగ్ కూల్చేస్తా. ఆ స్థలంలో నువ్వు కొత్త ఇల్లు కట్టుకో. అన్నా, నా మాట వినండి, నా తప్పు ఎదుర్కొంటాడు. నన్ను క్షమించండి. అన్నా, మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోనన్నా? హలో. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాడా ఈ నాన్న? నాన్న, 20 సంవత్సరాల తర్వాత నీ మనవణ్ణి కలవాలనుకుంటున్నావా? అంష్, వాడు నాయకు పాటిల్ వంశాలకు ఏకైక వారసుడు, మనవుడు. అవును నాన్న, కానీ వాడికి
మన గురించి ఏం తెలియకూడదు. అరే రే సరే సరే, అంత వేగంగా రష్ చేయకండి. ఎవరికైనా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓపిక్గా సైడ్లో నిలబడండి. నాయక్ సార్, మీ కొడుకు పెళ్లి కోసం ఇల్లు కొంటున్నారని విన్నాను. ఏదైనా కాస్ట్లీ ప్రాపర్టీని చూద్దామా? వద్దొద్దు. అమ్మాయి ఇంట్లో వాళ్ళు చాలా అత్యాస ఉన్నవాళ్ళు. ఒకవేళ వాళ్ళకి మనం ఎవరైనా విషయం తెలిస్తే మన దగ్గర నుండి పూర్తిగా లాక్కుంటారు. వాళ్ళకేం చెప్పక్కర్లేదు. ఏది చెప్పొద్దంటే పెళ్ళిళ్ళు. నీ కొడుక్కి పెళ్ళవుతున్న నీ కొడుక్కి ఇల్లు కొనివ్వరా? ఎప్పటి నుంచి ఇలా మారిపోయారు? పెళ్లికి ఖచ్చితంగా ఇల్లు కొందాం, కానీ నన్ను కాస్త ఆలోచించనివ్వు. అయితే ఒక పని చేయి, ఒక కాస్ట్లీ బిల్డింగ్ లో ఒక అద్భుతమైన ఫ్లాట్ ని చూడండి. ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉండాలి. ఓకే సార్. రేపే వెళ్ళి ఆ ఫ్లాట్ ని చూడాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. మేము మా అబ్బాయిని చూడడానికి వెళ్తున్నాం. మీరు ఎవరు మా వెనక్కి రావద్దు, ఓకే? సార్, నేను చెప్పిన ఇంటి అడ్రస్ లో ఒక చిన్న ప్రాబ్లం అయిపోయింది. ఏమైంది? సార్, మీ పేరులో ఒక టాప్ లగ్జరీ బంగ్లా బుక్ అయిపోయింది. ఇంకా మీ కొడుకు తన ఫియాన్సీ అక్కడికే వెళ్ళబోతున్నారు. ఇప్పుడేనా? ఎస్ మ్యామ్. ఇలా చూడండి, మ్, అలా జరిగితే మనం ఎవరో తెలిసిపోతుంది. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. పద వెళ్దాం. అంష్, నిజంగానే మనం ఇక్కడికే రావాలనుకున్నామా? హా నేనా? అమ్మ నాన్న ఈ అడ్రస్కే రమ్మన్నారు. అంష్, మీ మామ్ డాడ్ నిజంగానే ఈ ఇల్లునే కొనాలనుకున్నారా? ఏంటిది, మీకు ఈ ఇల్లు కొనబోతున్నారా? హా, నేనా, నువ్వెందుకు ఇంత పిచ్చిగా ఉన్నావు? మీకో విషయం తెలుసా? ఊర్లోనే ఇదే చాలా కాస్ట్లీ అయిన చోటు. ఇంకా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఈ ఇంటిని అఫోర్డ్ చేయడానికి నీకు అర్హత ఉందా? ఇప్పుడే నాకు తెలియవచ్చింది. ఈ ఇంటిని చాలా రోజుల క్రితమే అమ్మేశారంట. ఏంటి అలాంటే ఇంత పెద్ద ఇల్లు ముందే అమ్ముడుపోయిందా? అది నిజమేనమ్మా. అంటే నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు? లేదంకుల్, అలాంటిదేం లేదు. అమ్మా నాన్న ఏదో తెలియక తప్పు చేసినట్టున్నారు. ఒకసారి నేను వాళ్ళని కనుక్కుంటాను. అంష్, అక్కడ చూడండి, ఇది అంకుల్ ఆంటీ ఫోటోనే కదా? అమ్మా నాన్న వీళ్ళ ఫోటో ఇక్కడుందంటే దానికి అర్థం వీళ్ళ దీన్ని కొన్నారు. అరే నానా, మీకేదైనా పిచ్చి పట్టిందా? అది ఒక ఫేక్ అయిన ఫోటో అని మీరు కనిపెట్టలేకపోతున్నారా? అప్పుడే ఈ ఇంటిని వాళ్ళు కొన్నట్టు మనం నమ్మాలని ఇదంతా చేశారు. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఒక ముష్టివాడివి, దేనికి పనికిరాని ఒకడు ఈ ఇంటిని కొనబోతున్నాడా? ఇంట్లో ఉన్న ఒక ఇటుకను కూడా కొనలేడు. వీళ్ళ కుటుంబం 7 జన్మలు ఎత్తినా సరే ఈ ఇంటిని కొనలేరు. కాస్త జాగ్రత్తగా మాట్లాడు. మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఏం చెప్పాలో చెప్పేశాను. ఏం చేయబోతున్నావు? ముష్టివాడివి నువ్వు, కూలీ పనులు చేసుకుంటూ అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాకు సమానంగా కూర్చోగలను అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఎప్పుడూ ఒక అడుక్కునే ముష్టివాడుగానే మిగిలిపోతావు. అర్థం చేసుకో. ఏమన్నా మళ్ళీ అంష్, నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్న దగ్గర ఇలా అంతా మాట్లాడతావు? ఇప్పుడు ఈ నిమిషమే మీ పేరెంట్స్ కి ఫోన్ చేయి. నా కోసం ఈ ఇల్లుని కొనమను. అది కూడా ఆ ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ అవ్వాలి. ఆ ఇంటి కోసం నా దగ్గర డబ్బులు తీసుకుంటే అంతే, లేదంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మేమందరం ఎంత కష్టపడి సంపాదిస్తున్నావో తెలుసా? అరే ఏంటి, మేం పెద్ద బంగ్లా అడుగుతున్నావా? 2 లక్షల విలువ చేసే ఫ్లాటే కదా అడుగుతున్నాము. అది కూడా పక్కనే. నీకు అర్థం కావడం లేదా? మేమేదో బంగ్లా అడిగినట్టుకు పెద్దగా ఫీల్ అవుతున్నావు. ఏం చేస్తావో చేసుకో. రక్తం అమ్ముకో, కిడ్నీ కూడా అమ్ముకో, ఏమన్నా చేసుకో. మాకు ఆ ఫ్లాటే కావాలి. చాలా ఆపండి ఆంటీ. అంష్ దగ్గర డబ్బులు లేవు. మీరు ఎందుకు ఇలా బలవంతం పెడుతున్నారు? శాలిని, ఏం జరుగుతుంది? నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నావు? నీకు అతనికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి? నైనా, నోటుకొచ్చింది వాగకు. నాకిప్పుడే అర్థమైంది. మేము కష్టపడి సంపాదించే డబ్బులు మొత్తం లాగేసుకుందాం అనుకుంటున్నాం. ఇందాకేమన్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు హక్కు లేదా? ఇప్పుడు చెప్తున్నా విను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అంష్, అసలు నువ్వేం వాగుతున్నావు? ఇప్పుడు సడన్లీ నీ కంటికి నేను చెడ్డదానైపోయానా? నాకు అన్ని తెలుసు. నీకు తనకి ఏదో సంబంధం ఉందని, అందువల్లే నన్ను వద్దంటున్నావు. సరే, నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కదా? సరే, బ్రేకప్ చేసుకుందాం. కానీ దానికి ముందు నువ్వు నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. 2 లక్షలా? ఎందుకు? అవును, 2 లక్షలే. కాదంటే తను వదిలిపెట్టు. ఆ 2 లక్షల్ని తిరిగివ్వాలి. ఆ 2 లక్షలు పెట్టుకొని తను ఫ్లాట్ కొనివ్వు. ఏంటి చూస్తున్నావు? ఫ్లాట్ కొనమంటే నీకు అర్థం కావటం లేదా? ఇక్కడేం జరుగుతుంది? ఇదెవరు పగలు కొట్టారు? సెక్యూరిటీ, మీకు బుద్ధి లేదా?
ఎందుకని వీళ్ళ లోపలికి వదిలారు? సార్ క్షమించండి సార్. మనం ఏదో తప్పైన అడ్రస్ కి వచ్చినట్టున్నాం. సరే మనం ఇక్కడి నుంచి బయలుదేద్దాం పద. అలాగా? అలాగే వెళ్ళిపోతారా? ఈ మ్యాన్షన్ ఓనర్ ఎవరో మీకు తెలుసా? ఈ మ్యాన్షన్ నాయక్ గ్రూప్ వాళ్ళదే, మిస్టర్ సంజయ్ నాయక్ గారిదే. మీకెంత ధైర్యం ఉంటే లోపలికి వస్తారు మీరు? నాయక్ గ్రూపా? 1 ట్రిలియన్ కన్నా ఎక్కువ ఆస్తున్నా నాయక్ గ్రూప్ వాళ్ళదేనా ఇది? మ్మ్. ఇప్పుడు మీరు పగలగొట్టారు ఈ వాస్. దీని ధర ₹1,00,00,000 కంటే ఎక్కువ. ఇప్పుడు దీని నష్టాన్ని మీరు ఎలా తీరుస్తారు? ₹1,00,00,000 దాన్ని వాడే పగలగొట్టాడు. అవునవును, వాడే పగలగొట్టాడు, మేము చూసాం కదా. అవును మేము చూసాం, దీన్ని వీడే విరగొట్టాడు. మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఈ వాస్ని అన్స్ పగలగొట్టలేదు. నువ్వేం మాట్లాడకు సరేనా? అయితే మేం పగలకొట్టామా? ఇలా చూడు తమ్ముడు, నువ్వు పగలగొట్టిన ఈ వాస్ కి నష్టపరిహారం ఎలా చెల్లిస్తావు? నేను కావాలని బద్దలు కొట్టలేదు. అలాగా? ఎదురు కూడా మాట్లాడతావా? అంష్ ఒక మామూలు కూలి పని చేసుకునే పేదవాడివా? ఈ నష్టాన్ని నువ్వు ఎలా చెల్లిస్తావు? ఏదేమైనా సరే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా వదిలిపెట్టుకో. మేనేజర్, ఇతను ఒక కూలివాడు. ఇతని పేరెంట్స్ కూడా కూలి వాళ్ళే. ఇంత డబ్బుని వీడు ఎలా తీసుకొచ్చిస్తాడు? ఏంటి? నేను ఎలాగైనా ఈ డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ నా తల్లిదండ్రులకి ఏం చెప్పకండి. నువ్వివ్వు లేకపోతే మీ నానిస్తాడు. అందులో నాకే సమస్య లేదు. నాకు దీని డబ్బులు కావాలి అంతే. హలో మేనేజర్ సార్, ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. మిస్టర్ నాయక్ ఇంకా మిస్సెస్ నాయక్ మ్యాన్షన్ 1 ద్వారా వస్తున్నారంట. వాళ్ళతో పాటు మేనేజర్ కూడా ఉన్నాడు. ఈ వాస్ గురించి ఆయనకి తెలియడం వల్లే ఆయన ఇక్కడికి వస్తున్నారు అనుకుంటాను. ఇలా చూడు తమ్ముడు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు అడుగు. సెక్యూరిటీ, సార్ నేను క్షమాపణ అడుగుతాను. నిజంగానే నేను మీరు ఎందుకు తన్ని ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ఈ మ్యాన్షన్ మిస్టర్ అండ్ మిస్సెస్ నాయక్ వాళ్ళది. ఇది చాలా ఖరీదైన చోటు. ఏ తమ్ముడు, నిన్ను ఆఖరిగా హెచ్చరిస్తున్నా. మిస్టర్ నాయక్ ఈ ఊర్లోనే పెద్ద మనిషి. తనొక సైగ చేస్తే చాలు నిన్నెక్కడే పాతేస్తారు. చెప్పినట్టు ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు అడుగు. ఏంటి చెప్తున్నారు కదా, అర్థం కాలేదా? మోకాల మీద నుంచో. మోకాళ్ళ మీద కూర్చో, మా మీద నిందలేస్తావా? నేను క్షమాపణ అడగగలను, అలాగే డబ్బులు కూడా ఇవ్వగలను. కానీ ఏం జరిగినా సరే మోకాళ్ళ మీద కూర్చోను. అలాగా? నీకంత ధైర్యం ఉందా? కూర్చోరా. వదలండి. కూర్చో. కూర్చోబట్టే. రాజ్యం దొరకదు, దాన్ని లాక్కోవాలి. ఒక కూలి పని చేసే వాడి ఒంట్లో రాజు రక్తం ప్రవహిస్తుందంటే వాడే ద రియల్ బాద్షా. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.